నమస్తే సీవా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యకు వెళ్తే డబ్బులు రెట్టింపు చేస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు నగరంలోని భాస్కర్ నగర్ కు చెందిన సయ్యద్ మహమ్మద్ కి ప్రకాశం జిల్లాకు చెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి కన్స్ట్రక్షన్ వ్యాపారంలో పరిచయం ఏర్పడింది. మహమ్మద్ కు సుబ్బరాయుడు డబ్బును కెమికల్లో వేస్తే రెట్టింపు అవుతాయని చెప్పగా మహమ్మద్ 5,000 రూపాయలు ఇవ్వగా సుబ్బరాయుడు 10,000 రూపాయలు తిరిగి ఇచ్చాడు. నమ్మిన సయ్యద్ మహమ్మద్ 19,50,000 రూపాయలను సుబ్బరాయుడికి ఇచ్చాడు. సుబ్బరాయుడు మోసం చేసి డబ్బుతో పారిపోగా మహమ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న 2వ పట్టణ పోలీసులు సుబ్బరాయుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 18,20,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని సిఐ నాగరాజరావు తెలిపారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి త్వరగా శిక్షలు వేయాలని జై భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జేడి లక్ష్మీనారాయణ కర్నూలులో అన్నారు. కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతిబాయ్ 7వ సంస్మరణ సభకు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం సమాజంలో మహిళలపై చిన్నారులపై దాడులు అత్యాచారాలు జరగడం దురదృష్టకరమని లక్ష్మీనారాయణ అన్నారు. ఏదైనా ఘటన జరిగితే నిజాలు బయటికి వచ్చి దోషులకు త్వరితగతిన శిక్షలు పడే విధంగా ఉండాలి అని అన్నారు. శిక్షలు పడడం ఆలస్యం అయ్యే కేసులలో సాక్ష్యాలు తారుమారు అయ్యే పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రీతిబాయ్ కేసులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారని తప్పక నిజాలు బయటికి వస్తాయని లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమం ఉందని చెప్పి చాలా దుఃఖకరమైన కార్యక్రమం ఇది. అంటే 7 సంవత్సరాల నుంచి ఆ తల్లి వేదన ఎలా ఉంటుందో నేను అర్థం చేస్తాను. ఎందుకంటే ఈ సమస్య అన్నది, ఈ ఘటన అన్నది మొత్తం మనసులను కలిసివేసింది. ఆ తర్వాత దేశంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం దేశంలోనే కలకత్తాలో జరిగిన సంఘటన బట్టి ఎక్కడ చూసినా కూడా హర్తాళ్ళు, తర్వాత వచ్చేసి నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అంటే మహిళలకు ఏ ప్రభుత్వాలైనా కూడా రక్షణ కల్పించాలి. ఇది ప్రధానమైన బాధ్యత. ఎందుకంటే రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు వాటి ఫెయిల్యూరే అనుకుంటాను. ఎక్కడ జరిగినా, ఏ ప్రభుత్వాలున్నా, ఏ పార్టీలున్నా, పార్టీల గురించి ఎప్పుడు మాట్లాడదు. ఇది మానవతకు సంబంధించిన విషయం. తర్వాత సిబిఐకి మేము కేసు ఇస్తున్నట్టుగా కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసినంత మాత్రాన సిబిఐ కేసులు టేకప్ చేయాలి. ఎందుకంటే ఈ కేసు సిబిఐ చెయ్యాలి అన్నదాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఒప్పించాలి. ఆ సీరియస్నెస్తో మనం కనుక వెళ్ళి అక్కడ మాట్లాడితే వాళ్ళు ఇప్పిస్తారు. కాబట్టి మీరందరూ అన్నట్టు ప్రస్తుత ప్రభుత్వం ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు, వారితో కూడా మాట్లాడారు. వారు ఇక్కడ కూడా ప్రదర్శన చేశారు, నిరసన ప్రదర్శన ప్రొటెస్ట్ ర్యాలీ కూడా చూశాను నేను. కాబట్టి వారు టేకప్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ నుంచి ఇన్వెస్టిగేషన్ కోసం వారు నోటిఫికేషన్ ఇష్యూ చేయిస్తారని నేను కూడా ప్రబలంగా నమ్ముతున్నాను. కాబట్టి ఆ విధంగా జరిగి ఈ కేసులో ఉన్న నిజానిజాలు బయటపడాలి. అది ముఖ్యంగా మనం కోరుకుంటాం. ఈ కేసులో ఎవరున్నారు, ఆ తర్వాత ఈ విషయాలు ఎందుకు దాచిపెట్టడం జరిగింది, ఆ తర్వాత ఏ విధంగా మీరు అన్నట్టుగా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఏ విధమైన ప్రయత్నాలు జరిగాయి, ఇవన్నీ కూడా బయటికి రావాలి. అప్పుడే ఏమవుతుందంటే సమాజంలో ప్రభుత్వాల పట్ల విశ్వాసం పెరుగుతుంది. అంటే రాజకీయ నాయకులు ఏం చేసినా చెల్లిపోతుందన్న ఒక ధోరణి ఏదైతే ఉందో సమాజంలో, దానికి ముగింపు పలకాలి మనం ఎప్పుడు. అంటే రాజకీయం కాదు, ఇందులో కావాల్సినది చట్టము, న్యాయము, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష. అప్పుడు ఏమవుతుందంటే సమాజం ఒక మార్గంలో నడుస్తుంది. ఎప్పుడైతే ఈ విధంగా ఏం చేసినా కూడా ఏమీ కాదన్న ఒక ధోరణి ప్రజల్లోకి వస్తే ఏమవుతుందంటే చట్టం పట్ల భయం ఉంటుంది. కాబట్టి అరాచకం అన్నది ప్రబలుతుంది. కాబట్టి రాష్ట్రాలలో కానీ దేశాల్లో కానీ అరాచకం రాకుండా ఉండాలంటే త్వరితగతిన శిక్షలు పడడం చాలా అవసరం. అందుకని మీరు కార్మిక, కర్షక, చేతి వృత్తి కుటుంబాలు, వలస కార్మికులకు ఈ శ్రమ కార్డ్ వారి జీవనానికి భద్రత కల్పిస్తుందని, భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలోని కార్మికులందరూ కళ్ళను కాపాడుకోవాలని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో 124వ సచివాలయ వాలంటరీ మీసాల సుమలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుశీల నేత్రాలయ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డాక్టర్ సుధాకర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ
ఈ సందర్భంగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ మాట్లాడుతూ కంటి చూపు లేని అందులకు అరుదైన శక్తిని, జ్ఞాన నేత్రంతో ప్రపంచాన్ని చూడగలిగే అరుదైన శక్తిని అందులకు దేవుడు ప్రసాదించారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఈ శ్రమ కార్డు తప్పనిసరి అవసరమవుతుందని, 10 ఏళ్లలోపు ఉన్న ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ ఈ శ్రమ కార్డు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు, కార్మిక సహాయక అధికారి కేశన్న, గ్రంథాలయ మాజీ చైర్మన్ కేసీ గంగాధర్ రెడ్డి, డాక్టర్లు చందు, నాగార్జున, మద్దమ్మ, అడ్డాకుల దేవదాస్, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. 20 మందికి అవకాశం చేయడం ఫ్రీగానే చేస్తాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేస్తాము. ఎవరెవరికి అద్దాలు అవసరమైతే వాళ్ళకి ఉచితంగా అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి మా వెహికల్లోనే మిమ్మల్ని తీసుకెళ్ళి మా హాస్పిటల్లో మీకు 3 పూట భోజనం పెట్టి మంచి ఆపరేషన్ చేసి కాబట్టి చక్కటి అవకాశాన్ని మీరంతా వినియోగం చేసుకోవాలనుకుంటున్నాం. అది ఇట్లాంటి క్యాంప్స్ ఏదైనా చేయాలని మాకుంది. గంగాధర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో రాబోయే రోజుల్లో ఇంకా చాలా క్యాంపులు చేస్తామని మేము ఎప్పుడు సంసిద్ధంగా ఉంటామని చెప్పి సభాముఖంగా పొందే మార్గం ఏమంటే మీకు రామస్వామి అంటే ఈ ఏరియా మంచిదో చెడుదో అని చెప్పి మేము ఆలోచించాం. సర్వీస్ చేయాలంటే మేము ఎక్కడికైనా వస్తాం రామస్వామి అంటే నేను 2017 నుంచి 19 దాకా ఇక్కడ డిప్యూటీ కమిషనర్ చేశాను. నా స్థానంలో మన వెంకటేశ్వర గారు వచ్చారు. అలాగే కేసున్న అంటే నేను ఒకటి ఇలాంటి పెద్ద దాతలు ఉన్నారు. గంగాధర్ రెడ్డి గారు అంటే నాకు ఈ ఏరియాలో మొత్తం రాజకీయ నాయకులు తెలుసు, అధికారులు తెలుసు. కానీ నేను ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలో, ఎక్కడ పనిచేయాలో అక్కడే చేస్తాను. అందుకని కలకత్తాలోని ఆర్జీఆర్ హాస్పిటల్ నందు అత్యాచారానికి గురి చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి అంజిబాబు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి నిర్మలమ్మ డిమాండ్ చేశారు. సిఐటియు న్యూ సిటీ కమిటీ అధ్యక్షులు నరసింహులు అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగిన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కలకత్తాలోని ఆర్జికార్ హాస్పిటల్ నందు జరిగిన ఈ సంఘటన పట్ల దేశవ్యాప్తంగా నిరసనకు వచ్చిన స్పందన చూసి సుప్రీంకోర్టు సుమోటో కేసుగా నమోదు చేసుకుని తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. అత్యాచారం, హత్య వెనుక రాజకీయ కోణం కూడా ఉందని, అత్యాచార నిందితులు అధికార పార్టీకి చెందిన వాళ్ళుగా భావిస్తున్నట్లు తెలియజేశారు. అక్కడ జరిగిన సంఘటనలు మాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని నిందితురాలి తండ్రి స్వయాన ఈ విషయాలు తెలియజేసినట్లు వారు తెలిపారు. నిందితురాలు రాసుకున్న డైరీలో పేజీలు చినిగిపోయాయని, అవి ఎవరు చించి వేశారనేది మిస్టరీగా మారిందని అన్నారు. కావున సంఘటనకు బాధ్యులైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని, వైద్య వృత్తి చేసే వారికి రక్షణగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం గోపాల్, కె ప్రభాకర్, సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్, సుధాకరప్ప, యేసు, ఆర్పిల సంఘం జిల్లా కార్యదర్శి ఉమా, జిల్లా నాయకురాలు జ్యోతి, చిన్న వ్యాపారస్తుల సంఘం జిల్లా నాయకులు మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలో అత్యాచారం చేసిన నిందితులు వెంటనే కోల్కతాలో డాక్టర్లు రక్షించడంలో ఫెయిల్ అయిన మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కలకత్తా నగరంలో వైద్య విద్యార్థిరాలు అంటే మెడికోకు సంబంధించి ఈ మధ్య కాలంలో అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద చర్చనీయాంశం అయింది. మెడికోస్ దేశవ్యాప్తంగా కూడా సమ్మెలు చేస్తున్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇతర పట్టణ కేంద్రాల్లోనూ ఈ సంఘటనకు నిరసనగా ఆందోళన చేయాలని చెప్పి పిలిపించింది. అందులో భాగంగా ఈ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియుగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. కానీ ఎవరైతే ప్రాణాలకు రక్షణగా ఉన్నారో వైద్యులు ఉన్నారో వాళ్ళకి రక్షణ పరిస్థితి ఉన్నది. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలను సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి
వాళ్ళు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. డాక్టర్లకు రక్షణ కల్పించాలని, అట్లాగే దానికి సంబంధించినటువంటి ఒక టాస్క్ ఫోర్స్ కూడా 10 మందితో ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాగే భద్రత కల్పించడంలో అటు రాష్ట్ర ప్రభుత్వము చాలా తీవ్రంగా విఫలమైందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంజిబాబు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో మాలల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మాలల జేఏసీ ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపునిచ్చారు. బంద్లో భాగంగా మాలల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులోని సి క్యాంపు కూడలిలో రాస్తారోకో చేసి రాకపోకలను అడ్డుకున్నారు. వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి 2-3 మెజార్టీతో బిల్లును పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం చేయాలని, ఆ విధంగా కాకుండా సుప్రీంకోర్టు వర్గీకరణ చేసినట్లు ఎలా తీర్పు ఇస్తారని వారు తెలిపారు. ఎస్సీల కులగణన చేసి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని మాలల జేఏసీ చైర్మన్ ఓబులేసు కోరారు. ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేశారని ఆయన తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని వెంటనే ఇండియాలో భారత్ బంద్ పిలుపు మేరకు కర్నూలు జిల్లా నందు కూడా మరి మాల సంఘాలు, దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలులో ఈ యొక్క రాస్తారోకో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బంద్ పిలుపు ఏంటంటే, వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంత రైట్స్ సుప్రీంకోర్టుకు లేవు. పార్లమెంటులో 2/3% ప్రకారము మెజార్టీ ఉన్న తర్వాతనే పార్లమెంట్ ఆమోదం, రాష్ట్రపతి గారి ఆమోదం తర్వాతనే వర్గీకరణ చేసే హక్కు ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పుకు ఎలాంటి రైట్స్ లేవని మేము దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ఇండియాలో ఎస్సీలు కులగణన జరగాలి. ఎస్సీల మీద కులగణన జరిగిన తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారము ఇండియాలో ఎస్సీలకు 22 నుంచి 23% రిజర్వేషన్ పెంచిన తర్వాత, ఆ తర్వాత మీరు ఏం చేసినా కూడా మేము దానికి సానుకూలం ఇస్తాం. అది ఎట్లా? ఎవరికి ఎస్సీలకు అన్యాయం చేయకుండా చేసే విధంగా చేయాలి. అలాగే క్రిమిలేర్ తీసుకొచ్చారు. క్రిమిలేర్ల వలన కూడా అనేక మంది సామాన్యులకు, కింది స్థాయి ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు కులాల మధ్య చిచ్చుపెట్టి మీరు కొట్లాడుకోండి అని చెప్పి మీరు చేసే కుట్రపూరిత ఆలోచనలు ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో అతి పెద్ద ఉపకులం ఏందయ్య అంటే మాల కులము. ఈ కులం తలుచుకుంటే నీ ప్రభుత్వాన్ని కూల్చేసే శక్తి ఉంది. ఈ కులానికి నువ్వు ఎదురొస్తున్నావు. మీరు చేసే ప్రయత్నాలు మానుకొని కులానికి ముందు కులగణన చేసి రిజర్వేషన్ శాతాన్ని పెంచి ఆ తర్వాత మీరు ఏదైనా చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మేము మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీంట్లో కొన్ని బహుజన పార్టీలు, బహుజన సంఘాలు ఏకతాటిగా వచ్చి రాష్ట్ర బంధు పిలుపు మేరకు ఈరోజు కర్నూలు నగరంలో నడిబొడ్డున ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా ఈ తీర్పు ఉంది, దీన్ని విరమించుకోవాలి. గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టును పునఃసమీక్షించుకోవాలి. 2004లో ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని కొట్టివేసిందో దాన్ని పునఃసమీక్షించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మాదాస్ నాగరాజ్. సర్వే నంబర్ 154 బుడాన్ ఖాన్ మసీద్ స్థలాన్ని భూ కబ్జాల నుండి వక్ఫ్ బోర్డు స్వాధీనపరచుకోవాలని హోటల్ ఇంటర్నేషనల్ పక్కన గల వక్ఫ్ బోర్డు జిల్లా కార్యాలయం ముందు ఇస్మాయిల్ అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆవాస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ అబ్దుల్ షుబాన్, బుడాన్ ఖాన్ మసీద్ కమిటీ కార్యదర్శి మునీర్ అహ్మద్లు అధికారులకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని జోహరాపురం పరిధిలో గల 19వ వార్డు సర్వే నంబర్ 154 రాజకీయ నాయకులు, వారి అనుచరులు కబ్జాలు చేశారని, దానికి సబ్ రిజిస్టర్ వక్ఫ్ బోర్డు అధికారులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారంతో భూ కబ్జాలు జరిగాయని వారు ఆరోపించారు. అధికారంలో ఉన్న నాయకులు, అధికారం లేని నాయకులు తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ముస్లింలకు చెందిన భూములను కబ్జాలు చేయడం సమంజసం కాదని వారు విమర్శించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకుపోయినప్పటికీ కింది స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, అక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా వ్యవహారం ఉందని వారు దుయ్యబట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని మైనార్టీ ఆఫీస్లోని డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్
సునీల్ ఖన్నాతో చర్చించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. అన్యాయక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు ఇనాయతుల్లా ఖాన్, యాకూబ్, నాసిర్ అహ్మద్, జాకిర్ హుస్సేన్, షేక్ నూర్ వలీ, ఇలియాస్ బాషా, షాదిక్ బాషా, జావీద్, అన్వర్ హుస్సేన్, నజీయుద్దీన్, షాలి బాషా, అన్వర్ బాషా, షాహిద్, అజీజ్ బాషా, షాషావలి తదితరులు పాల్గొన్నారు. బౌండరీ వెంటనే రక్షించాలి, కబ్జాదారుల నుండి బుడన్ ఖాన్ మసీదు స్థలాలను రక్షించాలి, బుడన్ ఖాన్ మసీదు స్థలాలను జిల్లాలో ఒప్పాసులను కాపాడడం వైఖరి, జిల్లాలోని ఒప్పాసులను కాపాడడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి. దగ్గర ఆవాజ్ మరియు ఇతర ప్రజా సంఘాలతో కలిపి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ప్రధానంగా వక్ఫ్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం ఈరోజు ధర్నాకు కారణం అని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గత నెల రోజులుగా ప్రజా సంఘాలుగా మేము అనేక సార్లు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళాం, అదేవిధంగా వక్ఫ్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం, అదేవిధంగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ స్టాంప్ అండ్ రిజిస్టర్ అధికారులు డిఐజీ గారికి కలిసి సర్వే నంబర్ 154 సంబంధించిన స్థలాన్ని రాజకీయ నాయకుల పలుకుబడికి వాళ్ళ యొక్క ఒత్తిడికి తలవగ్గి ఈరోజు వక్ఫ్ బోర్డు అధికారులు అయితేనేమి రిజిస్టర్ అధికారుల ప్రారంభంతోనే ఈరోజు రిజిస్టర్ అయింది. ఆ రకంగా రిజిస్టర్ అయిన భూమిని తక్షణమే రద్దు చేయాలా. ఎవరైతే ఈ రిజిస్టర్ చేయించారో రిజిస్టర్ చేసుకున్నారో వారిని ఆ రకంగా అరెస్ట్ చేయాలి. సస్పెండ్ చేశారు. సస్పెండ్ సరిపోదు. సస్పెండ్ తర్వాత వీళ్ళకు క్రిమినల్ చర్యలు తీసుకొని తిరిగి వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఏదైతే సర్వే నెంబర్ 154 ఉందో 13 ఎకరాల భూమిని తిరిగి బుడన్ ఖాన్ మసీద్కి తిరిగి చెల్లించాలని చెప్పేసి ఈరోజు మేము ధర్నా చేస్తూ ఉన్నాం. పరిధిలోని సర్వే నెంబర్ 154కు సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించిన విషయం మీడియాకు వచ్చిన విషయం మీకు తెలుసు. దాదాపుగా నెల రోజుల నుంచి దీనిపైన అనేక రూపాలలో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. స్టాంప్ అండ్ రిజిస్టర్ డిఐజీ గారు చెప్తూ ఉన్నారు, మేమేమో జీపీఏ రద్దు చేశామని చెప్పేసి. ఇక్కడ వచ్చి అడిగితే 1 ఎకరా 37 సెంట్లు మాత్రమే జీపీఏ రద్దయిందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ధర్నా చేయడం ప్రధాన ఉద్దేశం వక్ఫ్ ఆఫీస్ ముందు అవాజ్ కమిటీ అట్లాగే ఇతర ప్రజా సంఘాలు బుడన్ ఖాన్ మసీద్కి సంబంధించిన కమిటీ వాళ్ళమందరం కూడా ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆక్రమణకి గురైందో ఆ స్థలంలో తక్షణమే వక్ఫ్ వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. అట్లాగే ఆ స్థలానికి చుట్టూతో బౌండరీ నిర్మించాలి. అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం వక్ఫ్ ఆఫీస్ వాళ్లకు, ఏ ఉద్దేశంతో అయితే భావి తరాల కోసం పనికి వస్తుందని చెప్పేసి పెట్టినారో చేశారో పొలాలను ఆస్తులను, ఆ ఉద్దేశం నెరవేరడం లేదు. వక్ఫ్ ఆఫీస్ అనేటువంటిది వక్ఫ్ ఆస్తులను కాపాడేటువంటిది కాకుండా ఎవరైతే కబ్జాకోర్లు ఉంటూ ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉంటూ ఉన్నారో వాళ్ళకి సలహా కేంద్రంగా ఈరోజు వక్ఫ్ ఆఫీస్ ఉంది. వక్ఫ్ అధికారులు కబ్జాకోర్లకు సహకరిస్తున్నారు తప్ప మస్జిద్ కమిటీలకు కానీ లేకుంటే ఇతర వక్ఫ్ ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటికి సహకరించడం లేదు. ఈ విషయాన్ని మేము తక్షణమే వక్ఫ్ జిల్లా అధికారులు జోక్యం చేసుకొని ఈ జిల్లాలో అన్యాయక్రాంతం జరిగిందంటే వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి అధికారుల ప్రమేయం లేకుండా జరగదు. అట్లాగే రెవెన్యూ వాళ్ళ ప్రమేయము, రిజిస్టర్ వాళ్ళ ప్రమేయం లేకుండా జరగదు. పేదల ఆస్తి మహిళలపై దాడులను అరికట్టాలని కర్నూలులో వైసీపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ కూడలిలో మానవహారం చేపట్టి కలకత్తాలో పీజీ వైద్యురాలు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై ఎందుకు త్వరగా స్పందించి సిబిఐకి అప్పగించలేదని కర్నూలు డిప్యూటీ మేయర్ రేణుకారెడ్డి ప్రశ్నించారు. మహిళలపై, చిన్నారులపై దాడులకు పాల్పడిన వారిపై శిక్షలు కఠినంగా విధిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని వారు తెలిపారు. నమస్కారం. మనందరికీ తెలుసు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి. ఒక పీజీ డాక్టర్ ట్రైనీ మీద అత్యాచారం జరిగిందని మనందరికీ తెలుసు. కానీ ఇటువంటి చర్యలు ఎట్లా పాల్పడుతున్నారనేది అంటే ఒక డాక్టర్ మీద, అందులో అవతల దారుణం చేసిన వ్యక్తి కూడా ఒక చదువుకున్నవాడే, కానీ ఒక చదువుకున్నవాడే ఒక మూర్ఖుల్లా ప్రవర్తించి ఇటువంటి చర్యకు పాల్గొనడం జరిగింది. అందులో ఆమె మీద ఏదన్నా కక్ష ఉందా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా, అతను ఒక్కటే కారణమా, ఇంకా వేరే ఎవరైనా దానికి
సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారా అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పారు. కానీ దీంట్లో ఏదో పెద్దగా అంటే జరిగిన పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారము దీంట్లో ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ కాదు, చాలామంది మల్టిపుల్గా చేశారు అనేది అర్థమవుతుంది. మమతా బెనర్జీ గారు కూడా దీని గురించి సిబిఐ కేసు అప్పగించడం జరిగింది. కానీ అది అప్పుడు లేట్గా కాకుండా వెంటనే అప్పగించుంటే నిజాలేవో వెంటనే తెలిసేది. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ ఎవిడెన్సెస్ అన్నీ స్వల్పంగా మాయమవ్వడం జరుగుతుంది. కానీ ఇటువంటి చర్యలు మళ్ళా జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వం ఎంతో దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంట్లో అమ్మ చెల్లి ఎలా ఉంటారో బయట కూడా మన వాళ్ళు కూడా సమానం మన అమ్మ చెల్లితో అనేది ఒక దృష్టితో మనం భావించి ఉంటే ఇటువంటి సంఘటనలు జరగవు. అలాగే ప్రతి ఇంట్లో తల్లిదండ్రి తమ పిల్లలకు మంచి బుద్ధులు, మంచి మాటలు, ఇటువంటివి మంచి చెడు గురించి చెప్తే ఇటువంటి దారుణాలు కూడా తక్కువ అవుతాయని నేను భావిస్తున్నాను. ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేసి ఆమెను అమానుషంగా చంపడం జరిగింది. దానిపైన మేము ఈరోజు నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా చోట్ల డాక్టర్లపైన మన కర్నూలులో కూడా ఇంతకుముందు 2-3 సార్లు డాక్టర్లపైన పేషెంట్లు చనిపోతే డాక్టర్లపైన దాడులు చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇక్కడ డాక్టర్లు కొంత నిరసన తెలియజేయడం జరిగింది. కానీ మన ప్రభుత్వం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.